వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా ఈనుగుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ పుట్టిన ఊరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను రాష్ట్రంలోనే ఆధునిక సౌకర్యాలు గల పాఠశాలగా పూర్తి స్థాయిలో నూతనంగా ఆధునీకరణ చేస్తామని, దీనితో పాటు శివాలయం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ దీకొండ వెంకన్న, మాజీ సర్పంచ్ దార్ల రామ్మూర్తి, బేతమల్ల చంద్రయ్య, పింగిలి శ్రీనివాస్, గండు నాగన్న తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ గ్రామంలోనే పుట్టి, ఈనుగుర్తి గ్రామం, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే అభివృద్ధి, ఇక్కడ చదువుకున్న స్కూల్ని చూడడానికి వచ్చాం. ఈ స్కూల్ని కంప్లీట్గా కొత్త తెలంగాణలోనే ఒక మంచి రోల్ మోడల్ స్కూల్గా సిరిసిల్లలో ఉన్నట్టుగా గణేష్ గుప్తా గారు కూడా నిజామాబాద్లో తయారు చేశారు. అంటే సొంత ఊళ్ళో సొంతంగా చదువుకున్నటువంటి, మనం కష్టపడి అక్కడ చదువుకున్నటువంటి స్కూల్ను మనకింత పేరు తెచ్చిపెట్టినటువంటి విలేజ్ని మర్చిపోకుండా ఈ విలేజ్లో ఉన్నటువంటి స్కూల్ మొత్తం కంప్లీట్గా కొత్తగా కట్టాలనే కాంక్షతోటి ముందుగా మా అమ్మ నాన్నల పేరుతోని వద్దిరాజు నారాయణ గారు వెంకటనరసింహ మెమోరియల్ వాళ్ళ గుర్తుగా మేము మా కంపెనీ నుంచి ఒక 1 crore రూపీస్ ఈ స్కూల్ కోసం కేటాయిస్తున్నాం. తర్వాత ఈ స్కూల్ ఎస్టిమేషన్స్ అన్నీ కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. వారు ఈ అధికారులందరినీ పంపించి ఎస్టిమేషన్స్ చేయడం జరిగింది. దాదాపు 7 కోట్ల రూపాయలు వస్తుంది. మొత్తం స్కూల్ అంతా న్యూ కన్స్ట్రక్షన్ చేయడానికి వెస్ట్ సైడ్ కంప్లీట్గా, సౌత్ సైడ్ ఇక్కడ వరకు, నార్త్ సైడ్ ఎక్కడ వరకు చేసి మిగతా అన్ని గ్రౌండ్లన్నీ చేసి శిథిలమైనవన్నీ బాగా కొలాప్స్ అయినవన్నీ తీసేసే విధంగా ఒక మంచి గార్డెనింగ్, ఒక ఈ రాష్ట్రంలోనే ఒక అత్యున్నత మంచి స్కూల్గా గుర్తించి తెచ్చుకోవాలని చెప్పేసి, దీన్ని అప్గ్రేడ్ కూడా అవసరమైతే కాలేజీ కూడా పనికొచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నాయకులు అందరినీ కూడా కలవడం జరిగింది. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు, మా ఫాదర్ మెమోరియల్ యానివర్సరీ కూడా ఉంది, అక్కడ పూజ చేసుకొని దీన్ని చూడడం జరిగింది. త్వరలో మాకు తెలిసినటువంటి మేము ఎట్లయితే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కమిటీలో స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను, కోల్ మైన్స్లో కన్సల్టేటివ్ మెంబర్గా ఉన్నాను, మా రాజ్యసభ ఫ్రెండ్స్ని కానీ CSR నిధులు కానీ ఏవైనా తెచ్చి దీన్ని 2025లోనే ఈ స్కూల్ని కంప్లీట్గా మార్చాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా కూడా ఈ 1 సంవత్సరంలో కంప్లీట్ చేయాలి. మంచి టోర్నమెంట్స్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు తయారైనటువంటి గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ టీం ఉంది వాలీబాల్, అలాగే ఒక భారతదేశానికే కెప్టెన్ అందించినటువంటి వాలీబాల్ వెంకటనారాయణ అందించినటువంటి టీం ఉంది. వాళ్ళందరినీ తయారు చేసినటువంటి కోచ్ కూడా ఇక్కడే ఉండే, భిక్షం గారు, కొమరయ్య గారు టీచర్, వారందరి పూర్తిగా ఈ స్కూల్ని అభివృద్ధి చేయాలని ఖచ్చితంగా కాంక్షతో ఉన్నాం. ఇది ఈ ఇయర్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటాం. దీని తర్వాత శివాలయం ఉంది, ఇంకా రోడ్లు ఉన్నాయి, ఇంకా కావాల్సినవి ఉన్నాయి. ఏమేమి కావాలో ఖచ్చితంగా కూడా ఈ ఊరిని మండలం అయినందుకు మండలానికి సహకరించినటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి 6 గ్రామాలు కూడా వాటన్నిటిని కూడా ఇదే విధంగా అభివృద్ధి చేయాలనే కంకణంతో ఉన్నాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.